సెప్టెంబర్ 27వ తారీఖున అమెజాన్ కంపెనీ వాళ్ళ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అయితే ప్రారంభం కాబోతుంది. అయితే అమెజాన్ కంపెనీ వాళ్ళు ఈసారి వీళ్ళ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సీజన్లో వీళ్ళ వెబ్సైట్లో కానీ వీళ్ళ యాప్లో కానీ ఏ టెక్నాలజీని బాగా యూజ్ చేస్తున్నామని చెప్తున్నారు. కొత్తగా ఏ టెక్నాలజీని బాగా యూజ్ చేయడం వల్ల రికమెండేషన్ కానీ యూజర్ ఎక్స్పీరియన్స్ని మరింత మెరుగుపరచడం కోసం ఏ టెక్నాలజీని తీసుకొచ్చామని చెప్తున్నారు. మరి ఈ వారం భారతదేశంలో జరిగిన లేటెస్ట్ ఏ అప్డేట్స్ని ఈరోజు మన ఏ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మన ఏ తెలుగు ఛానల్ బిగినర్ కోర్స్ 7th బ్యాచ్ అక్టోబర్ 13వ తారీఖున స్టార్ట్ అవుతుంది. టైమింగ్ సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు. ఏ ఇంటర్మీడియట్ ఆర్ లెవెల్ 2 కోర్స్ అక్టోబర్ 22వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. టైమింగ్స్ రాత్రి 7:30 నుండి 8:30 వరకు. మన ఏ తెలుగు కోర్సుల్లో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాసెస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉండి మన ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే లెనోవో కంపెనీ వాళ్ళు భారతదేశంలో ఏ టెక్నాలజీ రిలేటెడ్ సర్వర్స్ ని మరియు జీపీస్ ని తయారు చేయబోతున్నారు. ఏకంగా 50,000 ఏఐ సర్వర్స్ ని తయారు చేస్తామని చెప్తున్నారు. దాంతో పాటుగా 2,400 ఏఐ రిలేటెడ్ జీపీఎస్ ని తయారు చేయబోతున్నారు. ప్రజెంట్ ఉన్న ఏఐ మార్కెట్ ట్రెండ్ ని గమనించి లెనోవో కంపెనీ వాళ్ళైతే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే గ్రేట్ లెర్నింగ్ అనే ఒక సంస్థ రీసెంట్ గా చేపట్టిన ఒక సర్వే ఏం చెప్తుందంటే, భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో 67% ఏ రిలేటెడ్ టెక్నాలజీ వల్ల తమ ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని చెప్పి భయపడుతున్నట్టుగా తెలుస్తుంది. అలానే 87% ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు కొత్తగా వచ్చిన ఏ రిలేటెడ్ స్కిల్స్ వంటివి తాము అప్గ్రేడ్ చేసుకుంటే తమ ఉద్యోగాలు సేఫ్గా ఉంటుందని చెప్పి అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐ వంటి టెక్నాలజీస్ మీద మంచి స్కిల్స్ ఉంటే వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ బాగా ఉంటాయని చెప్పి వాళ్ళు అభిప్రాయపడుతున్నట్టుగా ఈ రిపోర్ట్ చెప్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశ యూనియన్ మినిస్టర్ అయిన పీయూష్ గోయల్ గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ ట్రేడ్ మార్క్ సెర్చ్ అయితే అందుబాటులో తీసుకొచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన సెర్చ్ ని తీసుకురావడంలో ఉపయోగం ఏంటంటే, ఎవరైతే ట్రేడ్ మార్క్స్ ని అప్లై చేసుకుంటున్నారో అలానే ట్రేడ్ మార్క్స్ కోసం ప్రాసెస్ చేసుకునే టైం ని ఏఐ టూల్స్ ని యూజ్ చేసి మరింత ఫాస్ట్ అప్ చేస్తున్నారంట. అలానే ట్రేడ్ మార్క్ సెర్చ్ కోసం సారథి అనే ఒక ఏఐ చాట్ బోట్ ని కూడా తీసుకొచ్చారు. ఎవరైతే పేటెంట్స్ అప్లై చేసుకుంటారో, ఫైలింగ్ చేస్తారో, దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే దాని గురించి హెల్ప్ చేయడం కోసం ఈ సారథి అనే ఒక ఏఐ చాట్ బోట్ ని కూడా తీసుకొచ్చారు. నెక్స్ట్ చూసినట్లయితే ప్రిన్స్టన్ డిజిటల్ గ్రూప్ వాళ్ళు భారతదేశంలో ఏకంగా $1 బిలియన్ పెట్టుబడి పెట్టడానికి సిద్ధమవుతున్నారు ఏఐ టెక్నాలజీ కోసం. ఇప్పటికీ ఈ గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆసియా ఖండానికి మొత్తం $5 బిలియన్ ఏఐ టెక్నాలజీని ఇన్వెస్ట్ చేయాలని చెప్పి ప్లాన్ చేసుకున్నారు. అందులో భాగంగా భారతదేశంలో త్వరలోనే $1 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు. ఇది ఏ రిలేటెడ్ టెక్నాలజీ రిలేటెడ్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టబోతున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే గూగుల్ కంపెనీ వాళ్ళు త్వరలో ఒక కొత్త ఫీచర్ తీసుకురాబోతున్నారు. గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ లో వచ్చే ఇమేజెస్ ఏదైతే ఉంటాయో అది ఏ జనరేటెడ్ ఇమేజా లేకపోతే నార్మల్గా రియలిస్టిక్ ఇమేజా అనే ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నారు. కొత్త ఫీచర్ అయితే యాడ్ చేస్తారంట. ఇమేజెస్ని ఏమైనా డౌన్లోడ్ చేసుకున్నప్పుడు అక్కడ మీకు ఇన్ఫర్మేషన్లో కింద మీరు డౌన్లోడ్ చేసుకునే ముందే ఒక ఇన్ఫర్మేషన్ వస్తుందంట. అక్కడ మీరు అది ఏ ఇమేజా లేకపోతే కాదని అబౌట్ అనే ఇన్ఫర్మేషన్లో ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అయితే పొందుపరచబోతున్నారు. ప్రజెంట్ ఈ మధ్యకాలంలో డీప్ ఫేక్ ఇమేజెస్ బాగా పెరిగిపోవడం, అందువల్లే గూగుల్ కంపెనీ వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక గూగుల్ కంపెనీ వాళ్ళు ఏ జనరేటెడ్ ఇమేజెస్ కాదా అని కనిపెట్టడం కోసం ఈ ప్రాసెస్లో మైక్రోసాఫ్ట్ సంస్థ వాళ్ళు, ఓపెన్ ఏఐ సంస్థ వాళ్ళు, మెటా సంస్థ వాళ్ళు కూడా ఏ జనరేటెడ్ ఇమేజెస్ కాదా అనే పర్టికులర్ రీసెర్చ్ కి వీళ్ళకి సహకరించారంట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశ ఏఐ అలయన్స్ లో ఇన్ఫోసిస్ మరియు ఐఐటి మద్రాస్ కూడా చేరడం జరిగింది. వాస్తవానికి 2023 సంవత్సరంలో మన భారతదేశంలో ఏఐ అలయన్స్ అయితే తీసుకొచ్చారు. ఈ ఏఐ అలయన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని సేఫ్ గా ఎలా యూజ్ చేయాలని చెప్పి కొన్ని కంపెనీస్ కలిసి కొన్ని గైడ్ లైన్స్ అనేది ఫామ్ చేయాలని చెప్పి ప్రారంభించాయి. అందులో ఐఐటి బాంబే ఇనీషియల్ స్టేజెస్ లో ఉన్నారు. ఐబిఎం, హగ్గింగ్ ఫేస్, ఇంటెల్ ఇటువంటి ప్రముఖ కంపెనీలు అన్ని కలిసి కూడా ఇనీషియల్ గా ఈ ఏఐ సంబంధించిన అలయన్స్ ని ఫామ్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా 2024 సంవత్సరంలో అయితే మరికొన్ని కంపెనీస్ అయితే యాడ్ అవడం జరిగింది. ఇన్ఫోసిస్ కానీ, ఐఐటి మద్రాస్ కానీ. సో వీళ్ళందరూ కలిపి ఏం చేస్తారంటే మన భారతదేశంలో ఏ రిలేటెడ్ కొత్త ఫ్రేమ్ వర్క్స్ ని తీసుకొస్తారనమాట. సో యూజర్స్ కి ప్రైవసీ కానీ లేకపోతే సేఫ్టీ పరంగా కానీ. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సుప్రీంకోర్టు జడ్జి అయిన సంజీవ్ ఖన్నా గారు కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారనమాట. ఎవరైతే లా ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ గురించి కూడా తెలుసుకోండి అని చెప్తున్నారు. ఎందుకంటే భారతదేశంలో ప్రజెంట్ కొన్ని కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. సో ఇన్ని కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. సుప్రీంకోర్టులో కూడా కొన్ని వేలాది కేసులు అయితే పెండింగ్ లో ఉన్నాయి. సో ఈ కేసెస్ ను మరింత ఫాస్ట్ అప్ చేయడం కోసం లేకపోతే అనాలిసిస్ చేసుకునే వాళ్ళు జడ్జెస్ కానీ లేకపోతే లాయర్స్ కానీ
డాక్యుమెంట్స్ని ఫాస్ట్గా అనలైజ్ చేయడం కోసం ఏఐ టెక్నాలజీని హెల్ప్ అవుతుంది. సో ఇప్పటి నుంచి ఇటువంటి ఏఐ టెక్నాలజీస్ని నేర్చుకోవడం మంచిదని చెప్పి ఆయన అభిప్రాయపడడం జరిగింది. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే నేషనల్ స్కిల్ అకాడమీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్గా ఒక కోర్సుని అయితే తీసుకురావడం జరిగింది అనమాట. వీళ్ళు భారతదేశ ప్రభుత్వానికి ఆధారిత వర్క్ చేసే సంస్థ అనమాట. సో అటువంటి నేషనల్ స్కిల్ సెంటర్ వాళ్ళైతే ఈ కోర్సుని తీసుకొచ్చారు. దాదాపుగా 1,00,000 మంది పైగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు సైబర్ సెక్యూరిటీ కోర్స్ కోసం ఇన్విటేషన్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళ ఇంట్రెస్ట్ని కూడా తీసుకుంటున్నారు. ఇది పెయిడ్ కోర్సే అండి. ఎవరైతే ఇంటర్మీడియట్ ఆ పైన చదువుకున్న వాళ్ళైతే ఈ కోర్స్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇవి లేటెస్ట్ ఏ ఇన్ఫర్మేషన్ అండి. ఇటువంటి లేటెస్ట్ ఏ కనెక్ట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.